నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్ క్రాస్ సంస్థ స్వచ్ఛందంగా అందించే సేవలు వెలకట్టలేనివి. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. సబ్ కలెక్టర్ సంజయ్ సింహ. దివ్యాంగులకు వయోవృద్ధులకు అవసరమైన పరికరాలు నిర్దిష్టమైన కార్యాచరణతో అందజేయడం జరుగుతుంది. కమిషనర్ బి శేషన్న. రెడ్ క్రాస్ సంస్థ మొబైల్ వాహనం ద్వారా రక్తదాతల నుండి రక్త సేకరణకు చేస్తున్న కృషి అభినందనీయమని, రక్తం విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకుని స్వచ్ఛంద రక్తదాతలు కావాలని సబ్ కలెక్టర్ సంజయ్ సింహ పేర్కొన్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా తెనాలి రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని రెడ్ క్రాస్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజయ్ సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ క్రాస్ సేవలను వెలుగులోకి తెచ్చిన జాన్ హెన్రీ నూడన్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. మొబైల్ వ్యాన్ ద్వారా రక్త సేకరణ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ సంజయ్ సింహ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థకు 15 మిలియన్ల వాలంటీర్స్ ఉన్నారని, రెడ్ క్రాస్ సేవలు ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ అందించే సేవలు విలువైన సేవలన్నారు. అదేవిధంగా వాళ్ళు తలసేమియా అవగాహన దినోత్సవ ప్రాతినిధ్యతను వివరించారు. రక్తం విలువ తలసేమియా బాధితులకే తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెనాలి ప్రధాన కార్యదర్శి యు భానుమతి, హ్యాపీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ పావని, ప్రియాంక, అందే బాలచంద్ర మౌలి, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొని రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. అంటే ఈరోజు ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే 8th మే అనేది వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే, అలాగే వరల్డ్ థాలసేమియా అవేర్నెస్ డే అన్నమాట. సో మనందరికీ తెలుసు, హెన్రీ డునాంట్ గారు 1863లో రెడ్ క్రాస్ని ఎస్టాబ్లిష్ చేశారు. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ నోబెల్ పీస్ ప్రైజ్. సో రెడ్ క్రాస్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, వరల్డ్ వైడ్ ఈరోజు మనం చూస్తే రెడ్ క్రాస్లో 15 మిలియన్ వాలంటీర్స్ ఉన్నారనమాట. సో ఈరోజు మనం రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ వర్క్స్ని సెలబ్రేట్ చేసుకుని అప్రిషియేట్ చేయాలని ఈరోజు ఇక్కడ అందరం వచ్చి ఉన్నాము. అలాగే ఈరోజు వరల్డ్ థాలసేమియా అవేర్నెస్ డే కూడా. సో థాలసేమియా అంటే మనం కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల థాలసేమియాతో పుడతామన్నమాట. కొంతమంది అంటే మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్. సో థాలసేమియా ఉన్న వాళ్ళకి ఆ ప్రోటీన్ ఎంతైతే క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వాలో అది అవ్వదు. దానివల్ల బ్లడ్లో ఆక్సిజన్ ఏదైతే వెళ్ళాలో సఫిషియెంట్ క్వాంటిటీలో వెళ్ళదు. సో వాళ్ళకి ఎంతసేపు అనేమియా కానీ, ఫెటీగ్ కానీ, మిగతా కాంప్లికేషన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనందరం కూడా మనకి రక్తం గురించి ఒక గ్రాంటెడ్ అంటే ఉంది కదా, రక్తం విలువ తెలియకుండా ఉండొచ్చు చాలామంది, కానీ తలసేమియా వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది గుడ్ కండిషన్ బ్లడ్ ఉండడం బాడీలో ఎంత ఇంపార్టెంటో అని. సో ఈరోజు మనము ఈ బ్లడ్ డొనేషన్ మొబైల్ వ్యాన్ని ఆరంభించాం కాబట్టి ఇలా తలసేమియా కానీ లేకపోతే వేరే కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేషన్కి ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే తెనాలి వింగ్ మనకుందో వాళ్ళందరికీ కూడా ఈరోజు స్టార్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే మీ అందరూ కూడా ఈరోజు వచ్చి లేకపోతే ఇంకెప్పుడన్నా కూడా ఈ వ్యాన్ ఎక్కడైతే పెడతామో అక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తే మీతో పాటు వేరే వాళ్ళకు కూడా మీరు ఒక కొత్త జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ దివ్యాంగులు, వయోవృద్ధుల అవసరాలు తెలుసుకుని డాక్టర్ల సూచన మేరకు వారికి అవసరమైన పరికరాలను అందించే దిశగా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గురువారం విభిన్న ప్రతిభావంతులు టీజీ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు కమిషనర్ బి శేషన్న అధ్యక్షత వహించి శిబిరం ఏర్పాటు ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఏడి సువర్ణ మాట్లాడుతూ యూడీఐడి కార్డు అవసరాన్ని వివరించారు. 60 సంవత్సరాల పైబడిన వారికి యూడీఐడి అవసరం లేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని 2 మండలాలు, తెనాలి అర్బన్ ప్రాంతాల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు శిబిరానికి హాజరయ్యారు. వైద్య బృందం వారికి పరీక్షలు నిర్వహించి వారి అవసరాలను తెలుసుకున్నారు. శిబిరానికి హాజరైన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, వయోవృద్ధులకు అవసరమైన పరికరాలు 2 నెలల్లో ఇవ్వడం జరుగుతుందని ఏడి సువర్ణ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో దివ్యాంగుల నుండి, వయోవృద్ధుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ యేసురత్నం, కౌన్సిలర్ బోయపాటి అరుణ, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో 2 రకాలుగా సర్వీసెస్ అందించబడతాయి. ఒకటి దివ్యాంగులకైనటువంటి ఒక కేటగిరీ, రెండవ కేటగిరీ ఏంటంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి ఈ కేటగిరీ. ఈ 2 కేటగిరీలకు సంబంధించి వాళ్ళకు అవసరమైన పరికరాలు, వాళ్ళకు అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి ఈరోజు కార్యక్రమంలో మీరు ఎవరైతే వచ్చారో మిమ్మల్ని అందరినీ ఒక డాక్టర్ల బృందం ఉంది ఇక్కడ, మీకు
ఎటువంటి డిజేబిలిటీ ఉంది, దానికి ఎలాంటి పరికరాలు కావాలి, ఎలాంటి వస్తువులు కావాలి, ఏమిస్తే ఇంకా మీరు మీ అంతటా మీరు చేసుకోవాల్సిన పనులు అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తించి అవి సెలక్షన్ కార్యక్రమాలకి వెళ్ళి మళ్ళీ అవన్నీ కూడా మీకు సరిపడా అవన్నీ చేయించి ఒక నెల 2 నెలల లోపల మళ్ళీ ఇక్కడే బహుశా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి మంత్రివర్యులు వాళ్ళ యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, అంటే ఈరోజు అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ పరికరాలను మళ్ళీ మీకు తిరిగి ఇక్కడే ఇచ్చి వాటిని ఫిట్ చేయించి మీరు చక్కగా నడవగలిగే విధంగా, చక్కగా చూసే విధంగా, చక్కగా వినే విధంగా ఆ పరికరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే విభిన్న ప్రతిభావంతులకి మన ప్రభుత్వం ద్వారా కొన్ని స్కీమ్స్ అందుతున్నాయి. ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ, అదేవిధంగా కొన్ని ల్యాప్టాప్స్ పిల్లలు చదువుకునే పిల్లలకి కూడా డిగ్రీ ఆ పై తరగతులు చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్, అదేవిధంగా డెఫ్ అండ్ ఎమ్ వాళ్ళకి టచ్ ఫోన్లు, ఇలాంటివన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉచితంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకొక కొత్త స్కీమ్ ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్. ఇవి ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అందజేయబడతాయి అలింకో సంస్థ ద్వారా. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ యూడిఐడి అనేది కంపల్సరీ చేశారు, యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డ్. ఇదేంటంటే ఒక స్వావలంబన యాప్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకోగానే మన కన్సెంట్ మీ లోకల్ పిహెచ్సి సెంటర్లోంచి డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశం ఒకవేళ మీరు అది తెలియని వాళ్ళు ఉంటే మనకి ఇక్కడే కూడా యాప్ ఇప్పుడు ప్రజెంట్ 2 days నుంచి యాప్ రావట్లేదు. మీరు ఎవరైతే అప్లికేషన్స్ యూడిఐడి లేని వాళ్ళు ఇచ్చే ఇక్కడ మన టీం ఉన్నారు, డిజిటల్ టీము, వాళ్ళు చేసి అలింకో అథారిటీస్కి అందజేస్తారు. కాబట్టి మాకు యూడిఐడి లేదు, మాకు ఏ ఫెసిలిటీ రాదేమో అని ఎవరు కూడా అధైర్యపడవద్దు. లేని వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు తీసుకొని మీ అప్లికేషన్స్ వాళ్ళకి అందజేస్తాం. లేదా మన మున్సిపాలిటీ నుంచి కానీ, లేదా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ అవన్నీ కూడా మాకు పంపిస్తారు. మేము అలింకో అథారిటీస్కి అందజేసి మీకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అందజేయబడతాయి. ఇంకొకటి ఏంటంటే 60 అంటే 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకి యూడిఐడి కార్డుతో పనుల. మీరేంటంటే ఓన్లీ వయోవృద్ధులు, మీకేమైనా వినికిడి లోపం ఉన్నా, లేదా నడవలేని వాళ్ళకి వీల్ చైరు, లేదా కాళ్ళు పనిచేయని వాళ్ళకి క్యాలిపర్సు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి మీకు ఏది అవసరమో దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు అదంతా కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేసుకొని మీ మండల పరిధిలో అయితే ఎంపీడీఓ గారికి, మున్సిపల్ పరిధి అయితే కమిషనర్ గారికి ఆ లిస్టు పంపిస్తారు. లిస్టు పంపించిన తర్వాత 1 నెల 2 నెలల్లో అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు. అప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తారనమాట. ప్రజలకు మెరుగైన సేవలు అందించే కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసిన నేపథ్యంలో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నట్లు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర నాయకులు కుదూస్ పేర్కొన్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ మైనార్టీ విభాగం నాయకులు మహమ్మద్ కుదూస్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పట్టణ ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నారని తెలిపారు. సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇన్ఛార్జీల సమక్షంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయి, పరిష్కరించకపోతే కారణాలు ఏంటని తెలుసుకోవడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల కాడి 5 గంటల వరకు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆల్పాటి రాజప్రసాద్ గారి నాయకత్వంలో జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీకు ఉన్నటువంటి మరి ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు దయచేసి కొద్దిగా తీసుకురావద్దు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన, మీకు అందవలసిన, మీకు పరిష్కరించబడవలసిన సమస్యలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తీసుకురండి. పరిష్కార దిశగా అర్జీల ద్వారా తీసుకొని తక్షణమే పరిష్కరించే సమస్యలు మీ ముందే పరిష్కరించబడతాయి. లేకపోతే దాన్ని కాల వ్యవధిగా దాన్ని మేము ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఆల్పాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో పరిష్కరించబడతాయని చెప్పేసి మేము అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీకున్న సమస్యలు పరిష్కరించుకోగలరని చెప్పేసి రేపు మధ్యాహ్నం 3 గంటల కాడి సాయంత్రం 5 గంటల వరకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాటక కళ ద్వారా సమాజాన్ని చైతన్యపరిచి అపురూపమైన కథాంశాలు రూపొందించిన గంపల శివ నాగేశ్వరరావు రచన దర్శకత్వంతో పాటుగా ప్రధాన పాత్ర పోషించిన సింహం అంటే చిన్నోడు సాంఘిక నాటకం ప్రేక్షకులను అలరించనుంది.
మండలంలోని కటేవరం గ్రామంలో ఈ నెల 9వ తేదీ రాత్రి ప్రదర్శించనున్న సింహం అంటే చిన్నోడు నాటకం ప్రాధాన్యతను గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు, రచయిత, దర్శకుడు, గ్రామ మాజీ సర్పంచ్ గంపల శివ నాగేశ్వరరావు మీడియాకు వివరించారు. నేటి సమాజంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలకులు అనుసరించాల్సిన విధానాలను, ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అనుసరించాల్సిన ప్రధాన అంశాలను నాటకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు శివ నాగేశ్వరరావు తెలిపారు. మరో నటుడు బెల్లంకొండ వెంకట్ మాట్లాడుతూ సింహం అంటే చిన్నోడు నాటకం ఇతివృత్తం అందరినీ అలరిస్తోందని వివరించారు. తొలుత ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో కాంతారావు, హైమారావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 45 సంవత్సరాల నా నట ప్రస్థానం సందర్భంగా నేను 55 సాంఘిక నాటకాలకి డైరెక్షన్ చేశాను. రేపు సాయంత్రం 9:30 గంటలకి మీ అందరి ముందు కూడా మనం ప్రదర్శించబోయేటటువంటి నాటకం సింహం అంటే చిన్నోడు. ఈ సింహం అంటే చిన్నోడు అనేటటువంటి ఈ నాటకాన్ని ఎక్కడిదో ఏదో కాన్సెప్ట్ కాకుండా మన మధ్య మొన్న వచ్చినటువంటి లంక గ్రామాలు మునిగిపోకుండా, విజయవాడ లాంటి మహానగరాలు ముప్పుకు గురి కాకుండా, ప్రజల ప్రాణ నష్టం జరగకుండా, వరద నీరు సముద్రం పాలు కాకుండా, ప్రతి నీటి పొట్టు కూడా ఒడిచిపెట్టి నీరు లేక అల్లాడుతున్నటువంటి రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఒక మహాత్మా గాంధీ డ్యామ్ అనేటువంటి నిర్మాణం చేసి ఆ డ్యామ్ ద్వారా ఈ నీరు మొత్తం పంపించేటటువంటి దాని మీద కాన్సెప్ట్ మీద తీసాం. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు రాయలసీమను రత్నాలసీమ చేస్తామన్నారు. కానీ ఈనాటికి కూడా తాగునీరు, సాగునీరు లేక అక్కడ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. బెల్లన్ అంటాడు, ఒక డైలాగ్ అంటాడు, తిరుపతి దేవస్థానం చైర్మన్ కోసం పోటీ పడినట్టు సీమ నీటి కోసం పోటీ పడితే రాయలసీమ ఏనాడో రత్నాలసీమ అయ్యేది. గెలిచిన నాయకుడు ధనం కోసం పాకుతున్నాడు కానీ ఓట్లేసిన ఈ జనం కోసం కాదు. ఇలా మంచి డైలాగులతో, మంచి కాన్సెప్ట్తో హీరో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి కథానాయకుడి పాత్రలో నేను నటించబోతున్నాను. నా తోటి కళాకారులందరూ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. ఈ యొక్క నాటకాన్ని తిలకించి మమ్మల్ని ఆనందపజేస్తారని చెప్పి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దీంట్లో మరి కథ, స్టేజ్ ప్లే, స్టోరీ కారణం ప్రతి ఒక్కటి కూడా డైలాగ్స్ అయినా సంభాషణలో ఎంత అద్భుతంగా రాశారంటే శివనాగేశ్వరరావు గారు, నిజంగా గంపల శివనాగేశ్వరరావు గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఒక సినిమా డైరెక్టర్స్ కూడా ఎలా రాస్తారో వాళ్ళకి తీటుగా అంత బాగా అద్భుతంగా రాశారు. అలాగే మా నటీనటులు కూడా చాలా ఒక 2 నుంచి కష్టపడి చాలా ఇదిగా చేస్తున్నారు. అలాగే వీటితో పాటు కూడా ఒక మంచి పసందైన ఒక మాస్కి మాత్రం ఒక పసందైన సాంగ్స్ కూడా రెడీ చేశారు. మరి ముఖ్యంగా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఇంత హాట్గా ఉన్నదంటూ రేపు కూల్గా సాయంత్రం పూట అందరూ కూడా వీరులు విందు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు రావాల్సిందిగా కోరుచున్నాం. వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు అన్నదాత సుఖీభవ సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో దాతల ప్రోత్సాహంతో చల్లని మజ్జిగ పంపిణీ సేవలు చేపట్టడం పట్ల పలువురు దాతలు ప్రోత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానిక బోస్ రోడ్లోని పోటీ శ్రీరాములు బొమ్మ సెంటర్లో గురువారం రోటరీ సభ్యులు పావులూరి రాంబాబు మనవడు అగస్త్యరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ సేవలు నిర్వహించారు. వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో దాహార్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడం పట్ల సేవా కార్యక్రమాల నిర్వాహకులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, ఈదర శ్రీనివాసరావు, మురళి మాస్టర్, కాకుమణి శంకర్రావు, జీవి నారాయణ, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ మాజీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాళ్ళ మనవడైన అగస్త్యరామ్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. రాంబాబు గారు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ అన్నదాత సుఖీభావ ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చలివేంద్రము మజ్జిగ గత 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు, మాజీ అధ్యక్షులు పావులూరు రాంబాబు గారి మనవడు అగస్త్యరాం పుట్టినరోజు సందర్భంగా మా రోటరీ సభ్యులు, మా అన్నదాత సుఖీభవ సభ్యుల సమక్షంలో ఈరోజు మజ్జిగ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అగస్త్యరాంకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాకిస్తాన్తో జరిగే యుద్ధంలో పాల్గొనేందుకు మాజీ సైనికులుగా తామంతా సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకర్రావు పేర్కొన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో యుద్ధానికి మాజీ సైనికుల సేవలను భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దిలీప్ రాజా మాట్లాడుతూ మా ఏపీలో కొందరు మాజీ సైనికులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. భారతీయులంతా ఒక్కసారి గాలి పీల్చి వదిలితే ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.
విశ్రాంత సైనిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆయనంపూడి రత్నప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సెలవులో ఉన్న సైనికులను వెనక్కి పిలుస్తున్న నేపథ్యంలో గతంలో యుద్ధభూమికి వెళ్లిన అనుభవంతో మాజీ సైనికులను యుద్ధభూమికి పంపించమని కోరారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయ ప్రాణాలకు ధీటుగా ఆపరేషన్ సింధూర్లో దెబ్బకు దెబ్బతీసి దేశం మేసం తిప్పిందని అన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుసులూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాక్ దాడులు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్త ఎలా తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా చూపిన జాగ్రత్తలను ఆయా ప్రాంతాల్లోని భారతీయులు పాటించడం అవసరమని అన్నారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు వాకా ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై చేస్తున్న పోరు ద్వారా పాకిస్తాన్ పతనం కానుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దెబ్బకు దెబ్బ తీసిపెట్టారు. ఈరోజున ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో యుద్ధ మేఘాలు ఉన్నాయి. బోర్డర్లో నిశ్శబ్దం అనేది చచ్చిపోయి క్షిపణుల విన్యాసాలతో బాగా శబ్దం చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా గట్టిగా భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు. అంత చిన్న దేశం మీన్స్ మనకున్న ఆయుధ విషయాలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి లేవు. నాకన్నా వీటి గురించి మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, గతంలో యుద్ధాల్లోకి వెళ్ళిన వాళ్ళు, యుద్ధ భూమిలో ఉన్నవాళ్ళు, కథన రంగంలో తుపాకులు పట్టుకుని దేశ రక్షణలో పాల్గొన్న వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. భార్యల్ని, బిడ్డల్ని, బంధాలని, బంధుత్వాలని అన్నింటినీ వదులుకుని తుపాకీ పట్టుకుని దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ గడ్డ మీద పరాయోడు అడుగు పెట్టకూడదనే భావంతో వాళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిందే. గత 30 సంవత్సరాలు 35 సంవత్సరాలుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అరాచకం మా కళ్ళల్లో మెదులుతూ ఉంది. డైరెక్ట్గా పాకిస్తాన్ మనతో యుద్ధం చేయలేదు. భారత్ దగ్గర 54 డివిజన్లు, 9 ఇండిపెండెంట్ డివిజన్ బ్రిగేడ్లు కూడా వెళ్తే అక్కడ నిలబట్టకు కూడా ప్లేస్ లేదు. యొక్క ముద్దు బిడ్డలుగా మాజీ సైనికులు మేము గతంలో 95 నుంచి కూడా ఈ ఉగ్రవాదం ఉంది. ఈ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఈ లష్కరే తోయిబా కానీ ఈ ఉన్నటువంటి గ్రూపులన్నిటికీ కూడా వాళ్ళు నేతృత్వం వహిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఆక్రమిత పాకిస్తాన్లో వాళ్ళు మన వైపు పంపుతూ ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి అన్యాయాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా వాళ్ళు ఫెరన్ అనేటటువంటి ఒక కాశ్మీరీ కోట్ వేసుకుంటారు. ఆ కోట్ లోపల వాళ్ళు వెపన్స్ పెడతారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో కూడా 130% మేమున్న సందర్భంలో మాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఏదైనా కానీ మాకు హెల్ప్ చేసేవాళ్ళు. అంటే 70% వారు గుప్తంగా ఉన్నారా, లేకపోతే పాకిస్తాన్కి సప్లై చేస్తున్నారా, మన సైన్యం తిరిగేటటువంటి యాక్టివిటీస్ పాకిస్తాన్కి ఇస్తున్నారా అనేటటువంటిది కూడా పూర్తిగా కనిపెట్టలేని పరిస్థితిలో ఆ రోజుల్లో మేము పనిచేసాం. మనకి ఆయుధ సంపత్తి కానీ ఏదైనా కానీ ఈరోజు భారత్ అనేది ప్రపంచంలో 5వ మహాశక్తివంతమైన దేశం. ఈరోజు కూడా పాకిస్తాన్ మనతో యుద్ధం చేసేటటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. పాకిస్తాన్కి ఒక చిన్న దేశంతో లెక్కేసుకుంటే ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ఉంటుంది. కానీ వాళ్ళకి 1965లో సాగు దెబ్బతిన్నారు, 1971లో సాగు దెబ్బతిన్నారు. అయినా ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు. ఈసారి మోడీ గారు కొంచెం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈసారితో వాళ్ళ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ప్రక్రియ ఆగిపోయేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. భారతదేశంలో నీళ్లు పాకిస్తాన్కి వెళ్ళాయి. వాళ్ళు వాటితో పంటలు పండించుకుని మన మీదే తిరుగుబాటు చేశారు. దీని నెక్స్ట్ స్టెప్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కనుక సంభవిస్తే ప్రస్తుతం ఇప్పుడున్న హాస్పిటాలిటీస్ కానీ ఇవి కూడా మనకు చాలు. ఎందుకంటే ఒక్కసారి ఆ అణుబాంబు పడిందంటే న్యూక్లియర్ వార్ఫేర్కి కిట్స్ కావాలి. ఇదివరకు రష్యా నుంచి మాకు కిట్లు డెమోన్స్ట్రేషన్ చేసాం మేము. అప్పుడు మేము ఉన్నప్పుడు అది తక్కువలో సప్లై అయినాయి. ఇప్పుడు ఎంత అయింది మాకు తెలీదు. కానీ సామాన్య ప్రజానీకం అందరూ కూడా నిన్న వచ్చిన మన కరోనా టైప్లో మనకి ఆక్సిజన్ కిట్లు కానీ ఏయన్నా కానీ ఎన్ని అవసరం అవుతాయి. వీళ్ళు చేసే పని అది ఒక్కటే ఇక వాళ్ళకి మిగిలింది, రెండో పని లేదు. ఇక వాళ్ళకి ఇక ఏమీ లేదు. నిన్నటిదాకా ఉగ్రవాదత్వం అడ్డు పెట్టుకున్నారు, వాళ్ళ నాశనం ఎదురు చేస్తాం. అది అయిపోగానే నెక్స్ట్ వాళ్ళ పని ఏంటంటే న్యూక్లియర్ వార్ఫేర్ అని బెదిరిస్తున్నారు. మనం ఏంటంటే అన్ని రంగాల్లో దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసి హాస్పిటాలిటీస్ అన్ని నగరాల్లో ఎక్కడికక్కడే ఈ ఆక్సిజన్ కిట్లు కానీ కొంతమందికి చెవులు కనపడకుండా పోవచ్చు, కళ్ళు కనపడకుండా పోవచ్చు. అది భయానకంగా ఉంటుంది స్ట్రైక్ అనేది. అది పడిందంటే మాత్రం కొన్ని ఏరియా ఆ రేంజ్ ఎంతవరకు ఉందో ఎఫెక్టెడ్ రేంజ్ ఆఫ్ ఫినిష్ ఏముండదు, గోడలు కూడా నీళ్ళు బయలుపోతాయి. మా తరఫు నుంచి మా అసోసియేషన్ తరఫు నుంచి మేము ఆల్రెడీ సేకరిస్తున్నాం. దాదాపు ఒక 50-60 పేర్లు నిన్నటి నుంచి ఇప్పటి వరకు పేర్లు వచ్చినాయి వాలంటరీగా.
యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని అసోసియేషన్ల నుంచి మాకు సహకరించి ముందుకొచ్చే వాళ్ళందరి పేర్లు నమోదు చేసి ఎవరెవరి మదర్ యూనిట్లు వాళ్ళు వెళ్ళటానికి, ఇది సీరియస్ అయితే అది న్యూక్లియర్ వేర్ఫేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెళ్ళటానికి రెడీగా సంసిద్ధంగా ఉన్నాం. మనం ఎప్పుడు జయం మందే. తెనాలి నాజరపేటలోని సంకావారి కొట్ట వీధిలో గల శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి 85వ వార్షికోత్సవ వేడుకలు గురువారం విశేష పూజలతో ప్రారంభమయ్యాయి. శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక పూజలు, విష్ణు సహస్ర పూజ విధులను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో జంజాల వెంకట శ్రీ రామచంద్రమూర్తి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల విశిష్టతను దేవస్థాన అర్చకులు తురగా నాగరాజు శర్మ మీడియాకు వివరించారు. ఈ నెల 12వ తేదీ వరకు పగటి వేళ విశేష ఆధ్యాత్మిక సేవలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 13వ తేదీ నిర్వహించే అన్నప్రసాద వితరణ సేవలతో శ్రీ పాండురంగ స్వామివారి 85వ వార్షిక మహోత్సవాలు ముగుస్తాయని, భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని పాండురంగ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఇవాళ నుండి అనగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా నిర్వహించడకు దేవస్థానం వారు నిర్ణయించి ఉన్నారు. దాని సందర్భంగా ఇవాళ రోజున ఉదయం స్వామివారికి 6:30 అభిషేకము, తదన అర్చన పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటలుగా స్వామివారికి అష్టోత్తరనామ పూజ, 6:30 నుండి జానపద నృత్య ప్రదర్శన, కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా 8వ తారీఖు, 9వ తారీఖు, 10, 11, 12, 13 వరకు కూడా ప్రతిరోజు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. రేపు సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 6:30 నుండి సాయి కోలాటము భజన బృందముచే సాయి కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కార్యక్రమం పాల్గొన కోరుతున్నాము. 11వ తారీఖు నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ఉదయం 10 గంటల నుండి శ్రీ స్వామివారి రుక్మిణీ కళ్యాణ మహోత్సవం, అట్లాగే 12వ తారీఖు వైశాఖ పౌర్ణమి, ఆ రోజున స్వామివారి సత్యనారాయణ స్వామివారి వ్రతము, 13వ తారీఖు భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా 5 రోజులు జరుగు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. గురువారం మధ్యాహ్నం ఉరుములతో, మెరుపులతో, ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో కొల్లిపర మండలం దావులూరు అడ్డరోడ్డుపై భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్ తీవ్ర సమస్య ఏర్పడింది. అయితే అధికారులు సత్వరం స్పందించడంతో ఆ సమస్య పరిష్కారమైంది. మండల కేంద్రమైన కొల్లిపర్లో గురువారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు దావులూరు అడ్డరోడ్డుపై భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాన్ని ఆధునిక యంత్రం ద్వారా ముక్కలు చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. తీవ్రమైన ఈదురుగాలులతో, ఉరుములు మెరుపులతో ఉన్న పలంగా కురిసిన భారీ వర్షం అప్పటి వరకు ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనానికి కొంత ఊరటనిచ్చింది. గురువారం మధ్యాహ్నం పట్టణంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలు, ఉరుములు మెరుపుల కారణంగా అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ప్రధానంగా 6వ వార్డు వినాయకుడి గుడి వీధిలో ఈదురుగాలులకు విరిగిపడిన చెట్ల కొమ్మలు రోడ్డుపై ఉన్న వాహనాలపై పడడంతో కొంత అసౌకర్యం చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్నంతసేపు తీవ్రమైన ఈదురుగాలు వీచాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు, అరటి వంటి చెట్లు నేల కొరిగాయి. భారీగా కురిసిన వర్షంతో పలుకు డోళ్లలో రోడ్లు జలమయమయ్యాయి. జై శ్రీరామ్ అంటూ మండల కేంద్రం దుగ్గిరాల మారుమోగింది. స్థానిక యాదవ పాలెంలో వేంచేస్తున్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి మహాసంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల 4వ తేదీ నుండి 5 రోజుల పాటు శ్రీ కోదండ రామచంద్ర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, సంకల్పం, యంత్రారాధన, యంత్ర స్థాపన, రథన్యాసం వంటి పూజ కార్యక్రమాలతో పాటుగా 7:56 విగ్రహ స్థాపన, ప్రాణప్రతిష్ఠ, ముక్త హోమాలు, పూర్ణాహుతి, విశేష పూజ, నైవేద్యం, హారతి, మంత్ర పుష్పం, యజమాని ఆశీర్వచనాలు వంటి కార్యక్రమాలు జరిపారు. అనంతరం భక్తులకు ప్రతిమ దర్శన భాగ్యాన్ని కల్పించారు. ముఖ్యంగా సీతారామ, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలతో పాటుగా వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. తదనంతరం శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అగమ అడ్వైజర్ ప్రొఫెసర్ శ్రీమాన్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు బృందం, అర్చకులు అద్దేపల్లి రామకృష్ణ వేద మంత్రాలు నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం నుండే కాకుండా పరిసర గ్రామాల నుండి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హోమాల వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శివాలయం సెంటర్ వద్ద వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు.
శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దివ్య మందిర ప్రతిష్ట 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపబడింది. చక్కగా గ్రామస్తులందరూ కూడా కావలసినటువంటి విధంగా సహకరించారు. కలశ స్థాపన, హోమాలు, అధివాసాలు, పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, నేత్రోన్మీలనం, హౌత్ర ప్రశంసనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ప్రతిరోజు కూడా జరుపబడ్డాయి. ఈరోజు ఉదయం వృషభ లగ్నంలో 7:56 ఆ యంత్రస్థాపన, బింబస్థాపన అంతా కూడా జరుపబడింది. లోకక్షేమం కోసం రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చకాదులందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అని, రామరాజ్యం స్థాపించబడాలి అని చెప్పి, ఆ రామచంద్రుని యొక్క కృపాకటాక్ష వీక్షణం అందరికీ కలగాలి అని చెప్పని గ్రామజనులందరూ కూడా ప్రోత్సాహంతో వైఖాన సాగమోక్తంగా 5 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా వైదికంగా నిర్వహించబడింది. గత 5 రోజుల నుంచి మన దుగ్గిరాల గ్రామంలోని యాదవపాలెంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ప్రతిష్ఠక్రమం అత్యద్భుతంగా వైభవంగా వైఖాన సాగమ శాస్త్రంగా జరుగుతున్నాయి. మరి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. ఇవాళ రోజున స్వామివారి కళ్యాణోత్సవం, అలానే మరి అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్ క్రాస్ సంస్థ స్వచ్ఛందంగా అందించే సేవలు వెలకట్టలేనివి. రక్తదాన ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి. సబ్ కలెక్టర్ సంజయ్ రాజ్ సిన్హా. దివ్యాంగులకు వయోవృద్ధులకు అవసరమైన పరికరాలు నిర్దిష్టమైన కార్యాచరణతో అందజేయడం జరుగుతుంది. కమిషనర్ బి శేషన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.